నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. కోస్తా ఆంధ్రాలోని అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాల గుంటూరులో ఉందని, అలాంటి ఆసుపత్రిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ధ్వజమెత్తారు. జీజీహెచ్లో నూతన ఓపీ బ్లాక్ ను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆసుపత్రి అభివృద్దిలో భాగంగా కొత్త ఓపీ బ్లాక్ ను ప్రారంభించామని వెల్లడించారు. రానున్న సంవత్సరంలో ఆయుష్మాన్ భారత్ నిధులతో జీజీహెచ్ ని మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు. రోజుకి సుమారు 4500 మంది ఓపీకి వస్తున్నారని, వారిని ఆయుష్మాన్ యాప్ ద్వారా ఓపీ నమోదు చేసి వైద్యుల దగ్గరికి పంపిస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణేశ్వరి, బీజేపీ నాయకులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, కార్పొరేటర్ సమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సమిష్టి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి రమణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఓపీ బ్లాక్లో ఇంకో 17 కౌంటర్స్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా 4000 నుంచి 4500 మంది ఓపీ పేషెంట్స్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా రాగానే వెంటనే ఓపీ నమోదు చేసుకొని వారికి కావాల్సినటువంటి డాక్టర్ దగ్గరికి పంపించేటువంటి కార్యక్రమం కంప్యూటరైజ్ చేస్తూ ఆయుష్మాన్ భారత్ మిషన్ ద్వారా అవసరమైనటువంటి కంప్యూటరైజేషన్ కార్యక్రమంతో పాటు పర్టికులర్గా ఏ డాక్టర్కి పంపించాలి, ఆ పేషెంట్ని ఎక్కడికి రిఫర్ చేయాలనేది కూడా పూర్తిగా ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసి ఈరోజు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో అధికారుల పట్ల డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదని టీడీపీ కార్పొరేటర్ బాబు అన్నారు. అధికారులను నోటికి వచ్చినట్లు దూషించడాన్ని ఖండిస్తున్నట్లు కార్పొరేటర్ బాబు చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారుల పట్ల డిప్యూటీ మేయర్ తీరును మేయర్ ఎందుకు తప్పు పట్టలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెబుతున్నాం, మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ కానీ వాళ్ళు అధికారం కోల్పోయింది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారులను ఎట్లా అసభ్య పదాలను కించపరుస్తూ వాళ్ళని బెదిరిస్తూ పనులు చేసుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఫ్రస్ట్రేషన్తో ఇంకా అధికారంలో ఉన్నట్టు భావిస్తూ అధికారాన్ని ఆ విధంగా దూషిస్తున్నారు. అది పద్ధతి కాదు అని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీరు అధికారులకు గౌరవం ఇవ్వాలా, అధికారుల నుంచి మీరు గౌరవం తీసుకోవాలా. ఏదైనా పని ఉంటే కౌన్సిల్ ద్వారా చేయించుకోవాలి మనం. కానీ మేయర్ గారు కూడా ఇది వాళ్ళ కార్పొరేటర్ని ప్రీ ప్లాన్డ్గా రెచ్చగొట్టి చోద్యం చూస్తూ కూర్చున్నాడు. మేయర్ స్థానంలో ఉన్నప్పుడు అధికారులకి ప్రజాప్రతినిధులకి మధ్యలో సమన్వయం చేసి పనులు చేయించే విధంగా మేయర్ వ్యవహరించాలి. కానీ వైసీపీ పార్టీ ప్రతినిధిలాగా కార్పొరేటర్ లాగా ఒక మేయర్గా కాకుండా తర్వాత సమావేశం జరిగిన తర్వాత కూడా అందరు ధర్నా చేస్తుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి అధికారులతో మాట్లాడిన పాపాను బాలే. తల్లికి వందనం పథకానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందని ఏఐఎస్ఎఫ్ ఆందోళన చేపట్టింది. కొత్తపేట భగత్ సింగ్ సెంటర్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు మీకు 15,000 అంటూ ఊదరగొట్టారని ఎద్దేవా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా తల్లికి వందనం పథకం అమలు ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాకముందు నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి నిమ్మల గారు తన సొంత నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి బిడ్డకి, చదువుకునే బిడ్డకి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చెప్పినటువంటి ఈ మంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తూ ఉంది. దాదాపు రాష్ట్రంలో 87 లక్షల మంది ఈ తల్లికి వందనం కోసం వేచి చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం మొండిగా చూపిస్తూ ఉంది. ఈరోజు అధికారంలో రాకముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ భారతదేశంలో నా అంత సీనియర్ ఎవరు లేరు, పరిపాలన మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది, సంపద సృష్టించి సంక్షేమం చేస్తున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ లేదు, 2024-25 సంవత్సరం మేము తల్లికి వందనం ఇవ్వలేమని చెప్తా ఉన్నారు. ఏఐఎస్ఎఫ్గా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం చంద్రబాబు గారిని. అయ్యా చంద్రబాబు గారు, అంత అనుభవం ఉన్న మీకు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఉందో లేదా తెలియని చెప్పని ఏఐఎస్ఎఫ్గా అడుగుతాం. మూత్రపిండాల వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కిలారి సునీల్ కుమార్ సూచించారు.
అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో మూత్రపిండాల వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కిలారి సునీల్ కుమార్ వివరించారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎవరికైనా యూరిన్ కు సంబంధించిన సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీవీ సాయిరాం, ఉమామహేశ్వరరెడ్డి, తిరుమలరావు, చలమారెడ్డి, చంద్రయ్య, కొండా శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కిడ్నీస్ అనేవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. సైజ్ అనేది మన ఎవరి పిడికి పరిమాణం ఎంత ఉంటుందో అలా కాకుండా మనం మెజర్ చేసినట్లయితే సహజంగా 8 to 10 సెంటీమీటర్స్ లెంగ్త్లో ఉంటాయి, 4 to 5 సెంటీమీటర్స్ విడ్త్లో ఉంటాయి. ఇవి రెండు కూడా వెన్నెముకకు ఇరువైపులా వెనకాల పక్క టెంపులు ఉంటాయి కదా, అలా వెన్నెముకకు ఇరువైపులా అమర్చబడి ఉంటాయి. వీటిని యాక్సెస్ చేయడానికి ముందు వైపు నుంచి కన్నా వెనక నుంచి ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏదైనా మొక్క తీయాలన్నా ఏం చేయాలన్నా కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్ అన్ని ఈ పక్క నుంచి కానీ వెనక నుంచి కానీ మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట. సో ఎందుకని అవి వెనక బాగాన దగ్గరగా ఉంటాయి. సంస్కార భారతి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కూచిపూడి బృంద నృత్యం, రంగోలీ, కళాకృతుల తయారీ పోటీల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 22 వరకు ప్రతి ఆదివారం వివిధ అంశాల్లో విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు శ్రీధర్ బాబు తెలిపారు. నవంబర్ 17వ తేదీ నుండి జనవరి 22 వరకు వివిధ రంగాల పోటీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులకి అందరికీ కూడా వివిధ రకమైనటువంటి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ 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 కంచికామకోటిపీఠ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో రంగోలీ పోటీ మరియు కళాకృతుల తయారీ పోటీ మరియు కూచిపూడి బృందనాట్యాల పోటీ 3 పోటీలు నిర్వహించడం జరుగుతుంది. గత 33 సంవత్సరాలుగా సంస్కార భారతి వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ అందరికీ కూడా విద్యార్థులు, టీచర్స్, కళాశాల విద్యార్థులు అందరూ కూడా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆదరిస్తూ ఇక్కడికి వచ్చి పోటీల్లో పాల్గొంటున్నారు. అందరికీ కూడా తల్లిదండ్రులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. దేవస్థాన కమిటీ వారికి కూడా ముఖ్యంగా వారు మాకెంతో సహకరిస్తున్నారు. 33 సంవత్సరాలుగా వాళ్ళకి మా తరపున సంస్కార భారతి తరపున రుణపడి ఉంటాము. గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సామాన్యుల ఆస్తులను దోచుకున్నారని తెలుగు యువత అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఆరోపించారు. తన ఆస్తిని కబ్జా చేసేందుకు అనేక కుట్రలు చేశారని ఆరోపించారు. గుంటూరులో విజయ్ కిరణ్ మీడియాతో మాట్లాడారు. డైమండ్ బాబు కబ్జాలకు పాల్పడ్డారు అనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల జరిగిన వివాదంలో పోలీసులు చెప్పడం వల్లే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని, డైమండ్ బాబుపై కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు విజయ్ కిరణ్ చెప్పారు. ఇతని ఆస్తి అతని పేరు మీదకి హౌస్ ట్యాక్స్ నేను కొనుక్కున్నానని చెప్పి రాపించుకున్నటువంటి మున్సిపల్ పెట్టిన అప్లికేషను, అతని సంతకంతో పెట్టిన అప్లికేషను, ఇతని పైన ఏం కేసు పెట్టాలా? దొంగే దొంగ అని అరుస్తున్నట్టు నేరస్తుడు, ల్యాండ్ గ్రాబరు ఎస్పీ గారి దగ్గరికి చిటిక్కమంటే ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. మేమేదో తప్పు చేసామన్న పట్టాపురం సీఏ గారే తప్పు చేశారు, పోలీసులు తప్పు చేశారంటారు. ఇతనికి హక్కు ఎట్లా వచ్చింది? ఇతను ల్యాండ్ గ్రాబర్ కాదంటానికి ఒక్క ఆధారం చూపించండి. మా అక్క అద్దెకుంటుంది అన్నావు కదా, మరి నువ్వు నీ పేరు మీదకి నా ఇంటి ఆస్తిని ఎలా మార్చుకున్నావు? నువ్వు అప్లికేషన్ ఎలా పెట్టావు? ఆస్తి నీదని. ఇది అతను పెట్టిన అప్లికేషన్కి తాలూకు సంతకం. అతని కింద చూడండి, హైలైట్ చేశాను. రెండోది, అతని పేరు మీదకి మారినటువంటి హౌస్ ట్యాక్స్, అతని పేరు మీద హౌస్ ట్యాక్స్ మారింది. ఆ తర్వాత ఇది ప్రొసీడింగ్స్. అంటే ఈ ఆస్తి కాజేయాలని, గ్రాప్ చేయాలని ఎంత ప్లాన్డ్గా వీళ్ళు పనిచేస్తున్నారో చూడండి. ఇది ఒక పక్కన ఉంది. నేలటూరి జమేలి రోహి అతని బామర్ది, అతని పేరు మీద కరెంటు బిల్లు వేయించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సిపిఐ నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అని సీఎం ప్రకటన చేస్తున్నా అమల్లో అది కనిపించడం లేదని జంగాల అజయ్ కుమార్ అన్నారు.
కొత్తపేటలోని మల్లలింగంలో మాల్యాద్రి ఇతర నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం ఏమైందో కూటమి ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. వాలంటీర్లను పునరుద్దరిస్తామని చెప్పి వారి జీవితాలతో చంద్రబాబు చెలగాటమాడడం కరెక్ట్ కాదన్నారు. ఈ నెల 10న తహసీల్దార్ కార్యాలయం వద్ద అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలనే డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక కొనటం అంటే బ్రహ్మఫలంగా మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాడు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ముందస్తు పెట్టుబడి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత తుఫాన్లతోటి రైతు కుటుంబాలు వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయినా ఆ 20,000 రూపాయలు ముందస్తు పెట్టుబడి ఈ పంటల్ని కూడా అయిపోయినప్పటికి కూడా వేయకపోవటం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.